Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సోషల్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. అంతర్జాతీయంగా దేశీయంగా సంక్షోభ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ నగరం మాత్రం ప్రగతి పరుగులు తీస్తూనే ఉంది. ఇక్కడ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్న నమ్మకమే భాగ్యనగరానికి తిరుగులేని బలం. అందుకే దేశంలోనే మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ రియాలిటీ సెక్టర్లో 25% పెరుగుదల నమోదవడం విశేషం. ఓన్ హౌస్ ప్లాన్ చేస్తున్న వారితో పాటు లాంగ్ టైమ్ గోల్తో రియాలిటీ రంగంలో అడుగు పెట్టాలనుకునే వారికి ప్రస్తుతం బెస్ట్ టైం నడుస్తుందనే చెప్పాలి. రియాలిటీ ట్రెండ్కు తగ్గట్టు ట్రెండింగ్లో ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, బెస్ట్ ఆఫర్లతో ప్రాజెక్టులు ఎక్కడ అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్పై కంప్లీట్ పిక్చర్ అందించేందుకు సిద్ధమైంది మీ సోషల్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ బిగిన్ ద షో. హైదరాబాద్ పశ్చిమాన రియాలిటీ రంగ ప్రగతికి నారెడ్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ విశేషమైన కృషి చేస్తోంది. ఐక్యమత్యమే పునాదిగా, నమ్మకం అనే సేవలనే గోడలుగా ఎదుగుతూ ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం మార్గనిర్దేశం చేస్తూ వస్తోంది. ఒక సంఘంగా ఏర్పడి ఎన్నో సవాళ్లను అధిగమించి మైలురాళ్లను దాటుకుంటూ ఈ ఆర్గనైజేషన్ దశాబ్ద కాలంగా అత్యంత విజయవంతంగా తన సేవలను అందిస్తోంది. కొత్తదనానికి పెద్దపీట వేస్తేనే రేపటి రోజు మరింత బాగుంటుంది. అందుకే ప్రతి 2 ఏళ్లకు ఒకసారి అసోసియేషన్ సభ్యులంతా కలిసి కొత్త చైర్మన్తో పాటు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్గా కోటేశ్వరరావు గారు, అలాగే ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా నిఖిలా కన్స్ట్రక్షన్స్ అధినేత వి శ్రీనివాసరావు గారు ఎన్నికయ్యారు. ఈ సంఘం దశాబ్ద వార్షిక వేడుకలతో పాటు కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం బుధవారం నాడు సంధ్య కన్వెన్షన్లో అత్యంత వైభవంగా జరిగింది. ఈ 10వ వార్షికోత్సవం ఒక సంబరమే కాక మరింత మెరుగైన భవిష్యత్తు కోసం ప్రతి సభ్యుడు తీసుకునే కొత్త సంకల్పానికి ఒక వేదికగా నిలిచింది. పది వసంతాలు పూర్తి చేసుకొని నెరెట్కో వారి వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ హైదరాబాద్ వారికి హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సిటీ డెవలప్మెంట్కు ప్రధాన యాంకర్స్గా నిలబడిన వ్యక్తులు మీరందరూ. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా బిల్డర్స్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. దిస్ రోల్ వీ కాంట్ ఫర్గెట్ అండ్ ఐ నీడ్ ద సజెషన్స్ ఫ్రమ్ the platforms like this. Naredco, which is supposed to be very powerful institutional framework for the developers. Whatever is practical, we will try to do. This is our government commitment, conviction. And once again, I would like to congratulate. Thanks for inviting me over here. Thank you. Naredco West Zone Builders Association లో ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతూ మీ మిత్రుడిగా, శ్రేయోభిలాషిగా, నన్ను ఆశీర్వదించినటువంటి సోదరులుగా, నా మిత్రులకి సహకరించాల్సిన బాధ్యత నా మీద ఉంది. శేర్లింగపల్లి కాన్స్టిట్యున్సీలో నా వంతు సహకారం అందిస్తూ చాలా విషయాల్లో అధికారుల దగ్గర కానీ, ఆనాటి ఈనాటి ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ, మంత్రుల దగ్గర కానీ తీసుకెళ్ళటం, మనతో అయినటువంటి సహాయ సహకారాలు అందించడం అనేది తోటి మిత్రుడిగా మన బాధ్యత అని నేను భావిస్తూ ఉన్నా. ఇష్యూస్ని అడ్రస్ చేసి ముందుకు తీసుకువెళ్ళే కార్యక్రమాల్లో నా వంతు నేను సహకరిస్తానని తెలియజేసుకుంటూ మిత్రులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. It's a great privilege for me to stand in front of you and speak on this occasion of 10 years celebration. మనము ఓన్లీ కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక బిల్డింగ్ చేస్తామనేది కాదు, మనకు ఒక డిసిప్లిన్ కూడా ఉండాలి. డెవలప్మెంట్లో డిసిప్లిన్ ఉండాలి, రూల్స్ పాటించడంలో డిసిప్లిన్ ఉండాలి. మనకి ఇన్ని రెగ్యులేషన్స్ వచ్చినా కానీ మనం ఇంకా బాగా చేస్తున్నాం. సార్, రెగ్యులేషన్స్ మేము పాటిస్తున్నాము, మాకు కొన్ని రిలాక్సేషన్స్, ఇండస్ట్రీ బెనిఫిట్స్ కొన్ని చేయండి సార్. మేము కూడా ఈ స్టేట్ ప్రగతిలో భాగ్యస్వాములం సార్. థ్యాంక్ యూ మెంబర్స్, థ్యాంక్స్ అలాట్. చాలా సంతోషం, ఎందుకంటే మీ అందరి ప్రేమ, విశ్వాసంతో, ఆశీర్వాదంతో నన్ను ఈ సంవత్సరం నెరెట్కో వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకునేందుకు మీ పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాం. నెరెట్కో వెస్ట్ జోన్ అనేది 2016లో 50 మందితో స్టార్ట్ అయిన వెస్ట్ జోన్ ఈరోజు దాదాపు 215 మంది ఉన్నారు. క్వాలిటీ మెంబర్సు ప్లస్ లైవ్ మెంబర్స్గా ఉన్నందుకు చాలా సంతోషకరం.
ఇదంతా మన ఒక ఫ్యామిలీ ఉన్నాం కాబట్టి సాధించగలిగాం. త్వరలో మీ అందరి సపోర్ట్తో మనం ఒక ఆఫీస్ స్పేస్ కానీ ఒక ల్యాండ్ కొనేసేసి చక్కగా పర్మనెంట్ బిల్డింగ్ కట్టాలని మీ అందరి సపోర్ట్ కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ 6 years నుంచి నాకు ఈ ఆపర్చునిటీ ఇస్తున్నారు. మనము ఈ మ్యాగజైన్ అనేది సోవనీర్ మ్యాగజైన్ చేసుకుంటున్నాము. ఈ సోవనీర్ మ్యాగజైన్లో మేజర్గా మన బిల్డర్స్కి సంబంధించిన మెయిన్ ఇంపార్టెంట్ పాలసీస్ ఏవైతే జియోలు ఉంటాయో ఒక్కొక్క బుక్ చూస్తే ఒక 500 to 800 pages ఉంటాయి. వెదర్ ఇట్ ఈస్ బిల్డింగ్ రూల్స్, వెదర్ ఇట్ ఈస్ రేరా రూల్స్, ఫైర్ నార్మ్స్, బిల్డింగ్కి సంబంధించిన అన్ని రకాలైన పాలసీస్ని ఒక QR కోడ్లోకి పెట్టుకొని 4 pagesలోకి తీసుకొచ్చామండి. విచ్ ఇస్ బేసిక్లీ లైక్ ఒక 30 to 40 బుక్స్ రిఫర్ చేయాల్సింది చిన్న డిజిటల్ వాడి వి బాట్ ఇట్ ఇన్ టు అవర్ 3 to 4 pages. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం తీసుకున్న ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్లో కీ ఇన్సైట్స్ నాలెడ్జ్ సెంటర్స్ నుంచి గవర్నమెంట్ నుంచి దీంట్లో అందుపరిచామండి. థ్యాంక్ యూ సార్ ఫర్ రిలీజింగ్ ద సోవనీర్ మ్యాగజైన్. పర్యావరణ హిత విధానాలపై నిర్మాణ రంగాన్ని నడిపిస్తూ సమాజానికి విలువైన సేవలను అందిస్తోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఐజీబీసీ. ఎఫోర్డబుల్ సెగ్మెంట్లో గ్రీన్ బిల్డింగ్స్ నిర్మాణాల సంఖ్య పెంచేందుకు మార్కెట్లో ఇందుకు ఎదురవుతున్న కీలక సవాళ్లకు పరిష్కార మార్గాలను రూపొందించేందుకు ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ శ్రీనివాస్ మూర్తి గారు, కో చైర్మన్ వేడు వినోద్ గారి నాయకత్వంలో ఐజీబీసీ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంలో గ్రీన్ హౌసింగ్ ఎకో సిస్టమ్ నిర్మాణం, సుస్థిర పట్టణాభివృద్ధిలో భాగస్వాములు మరియు మార్గదర్శకాలు అంశంపై ఈ ఈవెంట్ జరిగింది. ఈ సమావేశం గ్లోబల్ క్లైమేట్ ఫైనాన్స్, భారత్ రియల్ ఎస్టేట్ రంగాల మధ్య కీలకమైన అనుసంధాన వేదికగా నిలిచింది. ముఖ్యంగా ఐజీబీసీ హైదరాబాద్ చాప్టర్ కో చైర్మన్ గా వేడు వినోద్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత చేపట్టినటువంటి తొలి ప్రధాన కార్యక్రమం ఇదే కావడం విశేషం. Housing sector definitely is one of the primary, I would say, growth engines, and Hyderabad right now is kind of showing the way to the whole country, that which is happening to be one of the fastest growing city, and real estate prices are kind of moving up, whereas our developer friends are not really very happy with the market status. But having said that, housing sector still becomes one of our major area of investment, business and growth. As you are all aware that we have been promoting this whole cause of how to make green buildings. We are the only probably agency in the whole world which has developed 32 very unique rating systems which apply to different types of buildings, and we have done quite good work in even in affordable housing sector. And today's session is about that how IGBC and all of us in this room can discuss, deliberate and kind of come out with suggestions, ideas, policy advisories where the whole idea of making more affordable housing can be a reality. Thank you. So this is the first meeting here after becoming a co-chair, and I'm really happy to be here on this occasion. On behalf of IGBC Hyderabad, it is my absolute privilege to welcome you all to this forum on building the green housing ecosystem, partnership and pathways for a sustainable urban future. I want to extend a warm and heartfelt welcome to our esteemed partners who have joined hands with us to make this dialogue possible. The Asian Development Bank and IIFL Home Loans, whose long-term vision for sustainable infrastructure across the Asia Pacific continues to guide regional transformation. As we stand here today, India registered a green building footprint that crossed a monumental 15.9 billion square feet across more than 19,330 projects. Historically, the bulk of the green footprint has been driven by commercial spaces, IT parks, premium corporate infrastructure. The true frontier of our movement now lies in democratic sustainability, bringing these frameworks directly into the residential sector where every citizen lives and thrives. I once again thank you all for attending this meeting. Thank you. హైదరాబాద్
హైదరాబాద్ రియాలిటీ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో భవిష్యత్తు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నారెడ్కో తెలంగాణ విభాగం కీలక అడుగులు వేసింది. ముఖ్యంగా నగరంలో ఆకాశ హర్మ్యాలు, భారీ కమర్షియల్ ప్రాజెక్టులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్మాణ సంస్థల బాధ్యతలు మరింత పెరిగాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని మంగళవారం సాయంత్రం గోల్కొండ ఫోర్ట్ సమీపంలోని హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ వేదికగా నారెడ్కో తెలంగాణ మంత్లీ మీటింగ్ అత్యంత విజయవంతంగా ముగిసింది. నగర నిర్మాణ రంగం ముఖ చిత్రాన్ని మార్చే పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో లోతైన మేధోమథనం జరిగింది. హైదరాబాద్ నగరంలో భద్రతా ప్రమాణాలు అత్యంత కీలకమైన నేపథ్యంలో 1999 ఫైర్ సర్వీసెస్ యాక్ట్ డ్రాఫ్ట్ సవరణలపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. నిబంధనల మార్పులపై బిల్డర్ సూచనలు, అభ్యంతరాలను కూడా స్వీకరించారు. అలాగే నిర్మాణాల వ్యర్థాల నిర్వహణ ఒక పెద్ద సవాలుగా మారినటువంటి తరుణంలో 2025 రివైజ్డ్ కన్స్ట్రక్షన్ ఇంకా డెమాలిషన్, వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ పైన ఈ సమావేశంలో తీవ్రంగా చర్చించారు. పర్యావరణ హితమైన నిర్మాణాల వైపు అడుగులు వేయాల్సినటువంటి ఆవశ్యకతను సభ్యులు నొక్కి చెప్పారు. ప్రతిపాదిత భూముల విలువల సవరణ, అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జీల తగ్గింపు వంటి నిర్ణయాలు హైదరాబాద్ రియాలిటీ రంగానికి ఎంతవరకు మేలు చేస్తాయన్న దానిపై విశ్లేషించారు. నాణ్యమైన నిర్మాణాల కోసం నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరాన్ని గుర్తిస్తూ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాతో నారెడ్కో ఒక కీలకమైన MOU కుదుర్చుకుంది. టైం చాలా ఫాస్ట్గా మారిపోతూ ఉంటుంది. దానికి తగ్గట్టే ఎన్నో మారుతూ ఉంటాయి. ఇదే టైంలో విలువలు కాపాడుకునే సంస్థలకి బ్రాండ్ ఇమేజ్ వస్తుంది. ప్రతి కస్టమర్కు అల్టిమేట్ సాటిస్ఫాక్షన్ దక్కాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న మోస్ట్ ట్రస్టెడ్ రియాలిటీ సంస్థగా బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. చక్కటి కమిట్మెంట్, సరైన ప్లానింగ్తో కస్టమర్ల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేంద్ర నగర్ ఏరియాలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ అల్టిమేట్ అనిపించే రీతిలో ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ కు మరో మేజర్ అట్రాక్షన్ ప్రాస్పరా కౌంటీ రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉండడం. సిటీలో ప్రైమ్ లొకేషన్ లో టాప్ లో ఉండే రాజేంద్ర నగర్ లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేసిన ప్రెస్టీజియస్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. చుట్టూ పచ్చటి పరిసరాలు, ఫ్యూచర్ ఆక్సిజన్ జోన్ అయిన ఏరియాల్లో ప్రతి విల్లా అందరి కలలను నిజం చేసేలా అద్భుతంగా ముస్తాబై స్వాగతం పలుకుతున్నాయి. హైదరాబాద్ తో పాటు డిస్ట్రిక్ట్లు, సెమీ అర్బన్ ఏరియాల్లోనూ గిరిధారి సంస్థ ప్రాజెక్టులు డెవలప్ చేస్తోంది. ముంబై హైవే, బెంగళూరు హైవే, వికారాబాద్ హైవేపై 10కి పైగా మోస్ట్ అట్రాక్టివ్ ప్రాజెక్టులను డెవలప్ చేసింది. త్వరలో హైదరాబాద్ రియాలిటీలో మరో సరికొత్త సంచలనానికి తెరతీసేలా ప్రాజెక్టుల లాంచింగ్ కు రెడీ అవుతోంది. హలో సార్. హలో అండి. నమస్కారం. నమస్కారం అండి. వి హర్డ్ దట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ నుంచి నెక్స్ట్ వస్తున్న ప్రాజెక్ట్ G38. G38 ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. దాంతో పాటు వరంగల్ ఆల్మోస్ట్ పర్మిషన్స్ కూడా నియర్ బై ఉన్నాయి. రేరా ఒకటికి రావాలి. దాంతో పాటు మోమిన్పేట్ 400 acres లో బ్యూటిఫుల్ 1 ఎకర్ల విల్లా అది కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు సంరక్ష 70 acres దానిలో కూడా విల్లాస్ ప్లాన్ చేస్తా ఉన్నాం. ఇవన్నీ దిస్ ఇయర్ ప్లానింగ్ లో ఉన్నాం. సో ప్రైస్ అప్రిసియేషనే కాదు, గిరిధారి చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్ కూడా ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్ లో యూనిక్నెస్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో ఈ ప్రాజెక్ట్స్ లో ఉండే యూనిక్నెస్ ఏంటి? మోమిన్పేట్ ఆల్మోస్ట్ మనకు ఒక 1 ఎకర్ల విల్లా అంటే రోడ్స్ కానీ 60 feet రోడ్స్ మొత్తం తీసుకొని ఒక రిసార్ట్లో ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో బ్యూటిఫుల్ 1 ఎకర్లో 1 విల్లా, టోటల్ 400 acres. హైదరాబాద్లోనే ది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కాబోతా ఉన్నాం. ప్రతి ఒక్కటి మా కస్టమర్సే మాకు ఫీడ్బ్యాక్. వాళ్ళు ఎలా ఉంటే ఇట్లా బాగుంటుంది అనేది వాళ్ళు ప్లాన్ చేస్తారు, వాళ్ళు చెప్తారు, వాళ్ళ అడ్వైజ్ ప్రకారమే. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఉండేది కస్టమరే అక్కడ ఉండాలి కాబట్టి డిఫరెంట్గా వాళ్ళ అడ్వైజ్ కూడా మేము డిఫరెంట్ తీసుకుంటాం. ఏరియా కూడా చూసి చేసేటప్పుడు మంచి ప్లేసు అంతా ప్లాన్ చేసుకొని రోడ్ యాక్సెస్ ఉండేటట్టు, ఈజీ యాక్సెస్ ఉండేటట్టు అంతా ప్లాన్ చేసుకొని గిరిధారి కన్స్ట్రక్షన్ ముందుకు వెళ్తాం. ఓకే, సో వాట్ అబౌట్ G38 సార్? ద నేమ్ ఇట్సెల్ఫ్ ఆ యూనిక్నెస్. G30 G మీన్స్ గిరిధారి అండ్ 38 వచ్చేసి 38 floor. G38. సో అందులో ఎమ్యూనిటీస్ కానీ ద స్టైల్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్, ఎవ్రీథింగ్, క్లబ్ అండ్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అండ్ స్విమ్మింగ్ పూల్, ఎవ్రీథింగ్ అంతా అక్కడ ఏర్పాటు చేస్తాం. 5 flats, 1 floor, టోటల్ సింగిల్ టవర్, 1 tower, 38 floors. ఓకే,
సో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. డెఫినెట్ అండి. హైదరాబాద్లో మీరు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఏ ఏరియాలో ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోమంటారు. విలేజ్ ఆల్సో సిటీలుగా మారిపోయినాయి. దట్ ఏరియాలో కూడా మనం అందుకే ముందుగానే ఆలోచన చేసి 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా మా గిరిదారి కన్స్ట్రక్షన్ వెంచర్స్ చేయాలనేది, వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీ అందియాలనే ఉద్దేశం మీదనే డెఫినెట్గా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా వాళ్ళకు మేము అందించడం జరిగింది. కాలం మారినా రోజులు మారినా ఆకాశాన వేగుచుక్క దారి చూపుతూనే ఉంటుంది. రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న హైదరాబాద్ రియాలిటీ రంగంలో కాలంతో సంబంధం లేకుండా వేగుచుక్కగా నిలుస్తున్న ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ వాసవి గ్రూప్. 3 దశాబ్దాల సుదీర్ఘ కాలంలో ఎంతో విలువైన సేవలతో ప్రతి కస్టమర్ అభిమానం చూరగొన్న ఘనత ఈ సంస్థది. అందుకే హైదరాబాద్ సిటీలో అన్ని దిక్కుల్లోనూ ది బెస్ట్ ప్రాపర్టీ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు వాసవి. లగ్జరీ సెగ్మెంట్లు మరెవరికి సాధ్యం కాదనిపించే మోడర్న్ మార్వెల్స్ గా వాసవి ప్రాజెక్టులు నిలుస్తాయి. నార్సింగి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ప్రీమియం లైఫ్ స్టైల్ కు అడ్రస్ గా నిలిచేలా వాసవి సంస్థ వాసవి అట్లాంటిస్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తుంది. 8 టవర్లలో 45 ఫ్లోర్లతో దీన్ని భారీగా డిజైన్ చేస్తున్నారు. 3100 చదరపు అడుగుల నుంచి 6500 చదరపు అడుగుల వరకు విస్తీర్ణంలో ఉండేటువంటి స్కై విల్లాస్ తో అట్లాంటిస్ సిద్ధమవుతుంది. హై రైజ్ లైఫ్ స్టైల్ మరింత మ్యాగ్నిఫిషెంట్ గా మార్చేలా వాసవి అట్లాంటిస్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తుంది. కస్టమర్ల ఆనందాన్ని ఆకాశం అంచులు తాకించే విధంగా వాసవి సంస్థ డెవలప్ చేస్తోన్న వాసవి అట్లాంటిస్ స్కై టవర్ ప్రాజెక్టులో కస్టమర్లు కోరుకున్న దానికి మించి ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉండనున్నాయి. వాసవి అట్లాంటిస్ 12 ఎకరాల ల్యాండ్ 45 lakhs స్క్వేర్ ఫీట్ అండి. ఇది స్టెప్డ్ బిల్డింగ్ అండి. అన్ని టవర్లు 45 ఫ్లోర్స్ ఉన్నాయండి. కొన్ని 45 ఉంటాయి, కొన్ని 40 ఉంటాయి, కొన్ని 36 ఉంటాయి, కొన్ని 34 ఉంటాయి. అట్లా స్టెప్డ్ బిల్డింగ్ అండి. ఇది చాలా బాగా డిజైన్ చేసామండి. అంటే ఒక ఫ్లాట్కు నెక్స్ట్ ఫ్లాట్ వచ్చి వాళ్ళకు గార్డెన్ ఉంటుందండి. డిఫరెంట్ ఎమ్యూనిటీస్ ఉందండి. దాదాపు 1 లక్ష స్క్వేర్ ఫీట్ల క్లబ్ హౌస్ ఉంది దాంట్లో. వీఆర్ ప్లాన్ యాజ్ ఎ వెరీ హై ఎండ్ ప్లాన్ చేసినాము. సిటీలో ప్రైమ్ లొకేషన్ కింగ్ గా వాసవి సంస్థకు మంచి పేరుంది. ప్రాజెక్ట్ లాంచింగ్ నుంచి హ్యాండ్ ఓవర్ వరకు అన్ని అల్టిమేట్ లెవెల్లో ఉండడం వాసవి ప్రాజెక్టుల ప్రత్యేకత. సిటీకి 4 దిక్కుల ఆన్ గోయింగ్ అయినా రెడీ టు హ్యాండ్ ఓవర్ అయినా బెస్ట్ ఏదంటే ఫస్ట్ వినిపించే పేరు వాసవి. మార్కెట్ కండిషన్స్ టఫ్ గా ఉన్న కస్టమర్లకు ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తోంది. సంస్థ హఫీజ్పేట్ లో డెవలప్ చేస్తున్న వాసవి లేక్ సిటీ, కొంపల్లి వద్ద వాసవి నందనం, నాగోల్ వద్ద మెట్రోపోలిస్ ప్రాజెక్టులు రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి. ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రూప్. లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపెల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం. పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్టు సుస్వాగతం పలుకుతోంది. సిటీ ఈస్ట్ సైడ్ లో ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపోలిస్. మీ డ్రీమ్ హౌస్ మీ సొంతం కావడానికి ఎక్కువ రోజులు వెయిట్ చేయక్కర్లేదు. నందనం అండ్ మెట్రోపోలిస్ ప్రాజెక్టులు 2 హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రూప్. ఆడియన్స్ పల్స్ తెలిస్తే చాలు, అన్ సీజన్లోనూ అద్భుతమైన సక్సెస్ను చూడొచ్చు. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో వినిపించే మాట ఇది రియాలిటీ రంగానికి వర్తిస్తుందని నిరూపించిన సంస్థ అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. మార్కెట్ లో పాజిటివ్ ట్రెండ్స్ ఉన్నప్పుడే కాదు, టఫ్ కండిషన్స్ ఉన్నప్పుడు సైతం ఈ సంస్థ ప్రాపర్టీలు హాట్ కేకులుగానే నిలుస్తూ వస్తున్నాయి. కస్టమర్ల చాయిస్ ఏదైనా వన్ స్టాప్ డెస్టినేషన్ గా అందుబాటులో ఉంచడం అభినందన ఇన్ఫ్రా రియాలిటీకి సాధ్యమైన ఫీట్. మణికొండ, కొల్లూరు, వెలుమల ఏరియాల్లో మల్టిపుల్ ప్రాజెక్టులు డెవలప్ చేసింది అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్ కలయిక ఎప్పుడు బెస్ట్ గానే ఉంటుంది. సిటీలోని ప్రైమ్ లొకేషన్స్ గా ఉన్నటువంటి మణికొండ, కొల్లూరు ఏరియాలో ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు అభినందన ఇన్ఫ్రా ఎండీలు వెంకటేష్ గారు, అలాగే స్వప్న గారు. ఇప్పుడు ఈ సంస్థ నుంచి సెకండ్ జనరేషన్ వారి కుమారుడు వారి వారసత్వాన్ని అందిపుచ్చుకుంటున్నారు. సివిల్ ఇంజనీరింగ్ గా తల్లిదండ్రుల ఘనతను ముందుకు తీసుకెళ్లే దిశగా ఇప్పటి నుంచి అడుగులు వేస్తున్నారు. బెస్ట్ ప్రైజింగ్ లో లగ్జరీ హోమ్స్ ఎందరికో అందమైన డ్రీమ్.
అది కల కాదు, మీ గమ్యం అంటోంది అభినందన ఇన్ఫ్రా రియాల్టీ. రియల్ ఎస్టేట్ రంగంలో పోటీ ఎంత పెరిగినా నాణ్యతా ప్రమాణాలు, కస్టమర్ సంతృప్తి ఏమాత్రం తగ్గకుండా ముందుకు సాగుతోంది ఈ సంస్థ. హలో మేడం, హలో నమస్తే. హలో ఎలా ఉన్నారు? బాగున్నానండి. కొల్లూరులో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఇప్పుడు అక్కడ మీకు కస్టమర్ రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది? ఇప్పుడు అంటే మనం మణికొండ తర్వాత టార్గెట్ చేసింది ఏంటంటే కొల్లూరు వెల్మల అండి. ఎందుకంటే నియర్ బై హైటెక్ సిటీకి ఏమి ఉంటుందో అక్కడ తొందరగా క్లిక్ అవుతుంది. మన మణికొండ 14 years బ్యాక్ చూసినట్టయితే మనం దీని గురించి అసలు ఐడియా ఎవ్వరికీ లేదు. సో ఇప్పుడు ఏంటంటే మణికొండ చాలా ఫేమస్ అవుతుంది. ఎందుకంటే నియర్ బై హైటెక్ సిటీ ఉంది, సాఫ్ట్వేర్కి దగ్గరగా ఉంటుంది, మాల్స్కి దగ్గరగా ఉంటుంది, ప్లస్ రెంట్ వైజ్ కూడా ఇక్కడ ఏంటంటే కంపేర్ చేస్తే వేరే ఏరియాస్తో బాగుంటుంది. ట్రాఫిక్ లేకుండా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనేది ఈజీగా వెళ్ళగలుగుతాడు, హైటెక్ సిటీ వరకు ట్రావెల్ చేయవచ్చు. సో అందుకని ఇక్కడ బాగా నేమ్ వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే మణికొండ ఆల్రెడీ కంప్లీటెడ్ కాబట్టి నెక్స్ట్ మేము టార్గెట్ చేసింది కొల్లూరు. అది కూడా మనకి హైటెక్ సిటీకి నియర్ బై ఉంటుంది కాబట్టి కస్టమర్స్కి అనేది అందులో ప్లస్ అక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ డెవలప్డ్ అక్కడ కూడా. సో అందుకని మేము ఇక్కడ మణికొండ తర్వాత అక్కడే టార్గెట్ చేసాం, మనం అక్కడే కడుతున్నాం అనమాట. సో ఈజీగా ఉంటుంది యాక్సెస్ అనేది, సర్వీస్ రోడ్స్ కానీ ఓఆర్ఆర్ కానీ వాళ్ళకి జాబ్కి వైజు ట్రావెల్ వైజ్ ఈజీగా ఉంటుందని చెప్పి అక్కడ మనం చేస్తున్నాము. సో ఎక్కడైనా 1 రూపీ ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అంటే 1కి 10 సార్లు ఆలోచించుకోవడం అనేది మ్యాండేటరీ థింగ్. సో అలాగా మనకి కస్టమర్స్ ఎందుకు కొల్లూరులోనే ఇప్పుడు మన ప్రాజెక్ట్లోనే తీసుకోవాలి అన్న రీజన్స్ కూడా కొంచెం కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ వైజ్ చెప్తారా మేడం? యాక్చువల్గా ఏంటంటే ప్రెజెంట్ ఉన్న ఈ ఏరియాస్ కోకాపేట్, మణికొండ ఇవన్నీ ఏంటంటే ప్రెజెంట్ వచ్చేసి మనకి ఎస్ఎఫ్టీ ప్రైస్ 14,000 వరకు ఉంది. సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి ఏంటంటే ఇంత ప్రైస్ అనేది పెట్టడం కొంచెం కష్టం, అంటే అందరికీ ఉండదు కదా పాసిబిలిటీ. సో కొల్లూరు తీసుకున్నట్టు ఏంటంటే కొంచెం అఫోర్డబుల్ ప్రైస్లో వస్తుంది. 6,000 నుంచి 9,000 వరకు మనం చేయగలుగుతాం ప్రైస్. ఎందుకంటే అక్కడ కొంచెం ల్యాండ్ కాస్ట్ వీటితో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది కాబట్టి సో అక్కడ మనం ఆ ప్రైస్ ఇవ్వగలుగుతున్నాము. సో ఎవరైనా దాన్ని బేర్ చేయగలుగుతారు కస్టమర్ అనేవాళ్ళు. ఇదేంటంటే రైట్ టైం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. నెక్స్ట్ ఫ్యూచర్ అంటే అట్ సైడ్ ఉంది కాబట్టి వాళ్ళు కొంచెం ఒకసారి థింక్ చేసుకుంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ టైంలో చేసినట్టయితే వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఆల్సో మ్యామ్. థ్యాంక్ యూ. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ టేస్ట్. సొంతటి విషయంలో ఈ టేస్ట్ మరింత డిఫరెంట్గా ఉంటుంది. పీస్ఫుల్ లొకేషన్, ర్యాపిడ్ డెవలప్మెంట్, గ్రీన్ ఎన్వైరన్మెంట్, ఇలా ఒక్కొక్కరి చాయిస్ డిఫరెంట్గా ఉంటుంది. అన్నిటికీ ఒక చోట ఆన్సర్ దొరకటం, ఒక డెస్టినేషన్ ఉండటం సాధారణ విషయం కాదు. కస్టమర్ల ఇంట్రెస్ట్లు క్షుణ్ణంగా తెలిసిన సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. హైదరాబాద్లో ఐకానిక్గా గుర్తింపు పొందే ప్రాజెక్టులు డెవలప్ చేసిన ఘనత నిఖిల సంస్థకే సొంతం. హైదరాబాద్ వెస్ట్ జోన్ లో ద బెస్ట్ రియాలిటీ సంస్థ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు నిఖిల. సిటీ వెస్ట్ సైడ్ మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన మోఖిలాకే కొత్త బ్రాండ్ వాల్యూ తెచ్చేలా నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ పలు ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసింది. ఇక్కడ వారు కంప్లీట్ చేసిన అద్భుతమైన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాక్స్ లో 19 ఫ్లోర్లతో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అయిపోయింది. దీన్ని కంటిన్యూ చేస్తూ రాయల్ పెవిలియన్ సెకండ్ ఫేజ్ పనులు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. Hi sir, hello. Good. How are you? I'm good sir. How are the real estate trends are now, and what is doing good? Is mid segment or luxury segment? Real estate trends are upward now at present, and 26-27 will be very, very bullish, no doubt. And I can also caution the home buyers, please take decision right now because the prices are also will go up very shortly. Luxury segment is always conscious about the comforts and facilities. Their purchase capacity is more, but people are less. That is the reason they always invest money, not for the stay. Whereas mid-segment is always a need-based purchase. That is for end usage. People who doesn't have home, they buy for the living, not for investment. So, always mid-segment will be the good and doing well because it's the end user. Not only that, and mid-segment people are there in our country more than 80%. Luxury will be mostly only 5 to 10%. Rest all comes under mid and low mid segment. So always in our country, preferably in Hyderabad, mid segment will do more numbers obviously. So in the process, NCD is also designing to address the mid segment people in the size of
1350 square feet for 2 bedroom and 2100 to 2400 are the 3 bedrooms. So which serves very well, and also these flat sizes will be within the budget for mid-segment people. What are the today buyers prefer for location, size, brand or future appreciation? So buyers always looks for the future appreciation, point number 1. Point number 2, they always prefer location should be nearby their office or business. And buyers also looks for the brand. Nowadays brand is very, very important, because once if the brand is there, they can find out what kind of buildings they are building, that particular brand, whether they can invest or not confidently, all those things will be revealed. That is why buyers are also looking at brand. Apart from the location, future appreciation, brand, they also see the present project status and quality and amenities providing. So if we say about all this, buyer need good location, no doubt, good brand, no doubt, and the more facilities and amenities, and social infrastructure is also one of the important point. All this required to the buyer while investing the money. ఎన్నో కలలు, ఎన్నో అంచనాలు, ఇంకెన్నో కలల కలియకే డ్రీమ్ హౌస్. ఎలాంటి రాజీ లేకుండా, కంఫర్ట్స్కు లోటు రాకుండా, సరైన లొకేషన్లో బెస్ట్ క్వాలిటీతో ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి చక్కటి విజన్, వాల్యూస్ చాలా అవసరం. అద్భుతమైన అంబియన్స్, మనసును మైమరిపించే ఆర్కిటెక్చర్, విలాసం అంటే ఇదే అనిపించేలా లగ్జరీ హౌస్లతో కొత్త ఫ్యూచర్ను కళ్ళ ముందుంచే ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ అన్విత గ్రూప్. Hi, Namaskaram. Namaskaram. How are you? I'm good. How are you? I'm so good. What do you feel అండి the particular strength about Anvita? అంటే ఈ ఆస్పెక్ట్ లో అనితాని కొట్టేవాళ్ళు లేరు అని అనిపించే ఆస్పెక్ట్ ఏంటి? Customers buying experience కాకుండా అక్కడ ఉండే experience is what we mainly focus on. So once a customer lives here or any person lives in my project, he won't be able to live ఎక్కడ లైక్ వేరే ప్రాజెక్ట్కి అయితే వెళ్ళి ఉండలేరు. ఎందుకంటే ఇక్కడ లైక్ ఉండే అమ్యూనిటీస్ అండ్ ద ఈజ్ ఆఫ్ లైఫ్ మొత్తం అన్నీ ఒక చోటే ఉంటాయి. అండ్ ద లొకేషన్స్ వి సెలెక్ట్ ప్రైమ్ లొకేషన్స్ అండ్ ఈజీ టు రీచ్ వితౌట్ ఎనీ ట్రాఫిక్ రోడ్ బ్లాక్స్ లేకుండా. సో ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ద కస్టమర్ హ్యాస్ టు tell you guys after they live there, after 5 years. Let us know about the customer-friendly relationship you maintain. The customer-friendly relationship, all our customers, we treat them like family. Other customers like know me, know my dad personally, have spoken to us at some point. They can call us anytime, they can reach us anytime. Customers lekunda mem undam, so we respect them a lot, and whatever they want, like every festival we celebrate with them, especially the people living there currently. We're doing our best to accommodate whatever they want. I'm happy that, you know, people are living there already and they're having a good time. క్రికెట్లో లోకల్ టాలెంట్ను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తొలిసారి ఫ్రాంచైజీ ఆధారిత T20 లీగ్ TG20ది ప్రకటించింది. ప్రారంభ ఎడిషన్లో 8 జట్లు ఉంటాయి. సమాజానికి తమ వంతు సమయం అందించడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది అన్విత. యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రారంభించినటువంటి TG20లో అన్విత భాగస్వామ్యమైంది. ఈ సంస్థ ఖమ్మం జట్టును సొంతం చేసుకుంది. TG20లో ఖమ్మం జట్టు సొంతం చేసుకోవడంపై అన్విత గ్రూప్ అధినేత బొప్పన అచ్యుతరావు గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. We were really fortunate that Khammam was left for us, and we are very happy for winning this Khammam district team. From Anvita Group, we are sponsoring lot of sports people and sporting events. Being a sports lover, being a cricket lover, we will definitely participate very actively in this league, and we will ensure that, you know, our team is successful. We will play a very active role in selecting our team, in our coaches, in our support staff, and in all the aspects of this TG20 league. I wish this TG20 league and their governing council, their governing members, very big all the best, and we would like to see how the players action goes on. We would like to see how the TG20 league goes on. We wish the TG20 league a very big all the best. రియల్ ఎస్టేట్ సెక్టార్ కి సంబంధించి సోషల్ మీడియా రియల్ సిటీ అందించిన అప్డేట్స్ ని చూశారు కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.